హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్య. ఇంకా ఈ వీడియోలో అయితే సండే నా రొటీన్ ఎలా ఉన్నదనేది చూపిస్తున్నాను. ఈ వీడియోలో అయితే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సండే కొంచెం ప్లాన్స్ చేసుకున్నాం అనమాట, షాపింగ్కి ఎక్కడికి వెళ్దామని. సో సండే ఇంక ఈవినింగ్ అయితే రెడీ అవుతున్నాం. అది రెడీ అయినప్పుడు ఈ వీడియో తీసాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకే మధ్యాహ్నం నుంచి వీడియో అనేది షూట్ చేశాను కొంచెం. ఆ వీడియో చూసామంది ఇక్కడ చూడండి, మా హస్బెండ్ ఇంకా మా బాబు అయితే కొంచెం వాళ్ళు ఆ వీడియోకి క్యాప్చర్ చేస్తున్నారు వాళ్ళిద్దరిది. ఇంకా వాళ్ళిద్దరు చూపించాక ఇంకా నా మధ్యాహ్నం అనేది స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ చెప్పాలంటే సండే ఈరోజు హెడ్ బాత్ చేసుకొని ఇంకా నేను ఆ మధ్యలోనైతే వెజ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశాను ఈ సండే అయితే. యాక్చువల్లీ చెప్పాలంటే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము. ఇంతలో మా హస్బెండ్ అయితే చికెన్కి నాకు ఫోన్ రావడం వల్ల ఫోన్ మాట్లాడుకుంటుంటే మా హస్బెండ్ ఏం చేశారంటే ఉల్లిపాయలు మొత్తం చిన్నగా కట్ చేస్తారు. సో ఇంకా వెలగో ఫ్రై అవ్వలే అనుకొని ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఫ్రై ఆనియన్స్ కావాలనుకొని ఇంకా నేను అందుకనే చికెన్ బిర్యానీ స్టాప్ చేసి ఇంకా వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ చేశాను. సో ఇంకైతే నాకైతే చాలా ఇష్టం, చికెన్ అనేది పిచ్చి అనమాట. సో ఇక్కడ చికెన్ బిర్యానీ కొద్దిగా ఇది చేసుకొని ఇక్కడ కొంచెం వీడియో కోసమనే డెకరేషన్ చేస్తున్నా. యాక్చువల్లీ చెప్పాలంటే మా హస్బెండ్ స్నానం చేస్తున్నారని ఇంక వెయిట్ చేస్తున్నాం అనమాట. సండే అయితే ఇంకా అందరం కలిసి తిందామని ఇంక వెయిటింగ్. ఇంతలోనైతే ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే అవి మళ్ళీ తిరిగేస్తున్నాను ఎండకి. ఇంక ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ ఎక్కుతుందో తెలీదు. ఎక్కువ శాతం ఎండగా ఉంటుంది, చెప్పలేము. వర్షం సడన్గా వచ్చిందంటే మెయిన్ యూనిఫామ్ ఎండాలి కాబట్టి ఆ యూనిఫామ్ అనేది తిరిగేస్తున్నాను అనమాట. సో ఇంకా ఎందుకంటే సండే హెడ్ బాత్ చేసామంటే యాక్చువల్లీ చెప్పాలంటే మా డాక్టర్కి ఇంకా సాటర్డే వరకు అయితే మార్నింగ్ 6:30కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా హెడ్ బాత్ చేయడం అవ్వదు. సో అందుకని సండే అయితే ఫ్రీగా చేస్తాము. అసలు చెప్పాలంటే హెయిర్ కొద్దిగా ప్యాక్ పెట్టుకున్నాం అనమాట. అందువల్ల ఎందుకని ఇంక లేట్గా స్నానాలు అయ్యాయి ఈరోజు అయితే. ఇంకా సండే హాలిడే అనుకుంటాం కానీ సండే మాత్రం బిజీగా గడుస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లేకడమే లేట్ అయిపోద్ది అనమాట. మేము మ్యాక్సిమం లేసేసరికి 9 o'clock అయిపోద్ది. 8:30 తర్వాత లేస్తాను సండే అయితే. అప్పుడు వరకు అస్సలు మెలుకు అనేది రాదనమాట. ఇంకా సండే అది లేవడం లేట్ వల్ల ఇంకా పని మొత్తం ఆటోమేటిక్గా లేట్ అవుతుంది. ఇంకా నేను బట్టలు కూడా ఆ రోజు ముందు రోజు ఈవినింగే ఉతికేస్తాను అనమాట, మిషన్లో వేసేస్తాను. సో అందుకని ఇంకా పడుకోలేకగానే ఫస్ట్ బట్టలు ఎండేస్తాక ఇంకా అలాగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. ఇంకా సండే ఎలాగో మధ్యాహ్నం ఈవినింగ్ ఫుల్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా సింపుల్గా చేస్తానన్నమాట. రాగి జావా, ఇలా ఎగ్స్ బాయిల్ ఎగ్ ఇలాంటివి చేస్తాము. ఇంకా మంత్ ఎండ కాబట్టి మార్నింగ్ అయితే రేషన్ ఇచ్చారు. ఆ రేషన్ అనేది సర్దుకొని ఇంకా తర్వాత ఇంట్లో పని చేసుకొని ఇవన్నీ చేస్తారు కదా. వంట చేసాక హెడ్ బాత్ చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది. ఇక్కడ వర్షం పడినా కూడా సరే అంతే ఉమ్మగిస్తుంది అనమాట, ఎక్కువ వేడిగా ఉంది చెమట. మేము లీవ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా ఇక్కడ అలానే ఉంది. సో ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ స్నానం అయ్యాకట మొత్తం ముగ్గురం కూర్చొని తినేసామన్నమాట. ఇంకా చేస్తున్నప్పుడు అయితే టీవీ ఉండాలి పక్కగా. సో అందుకని ఈసారి అయితే మంచం మీద లేకపోతే హాల్లో టేబుల్ పైన తింటాము. బట్ సండే కాబట్టి ఇంట్లో బెడ్రూమ్లో అయితే మంచం పైన తింటున్నామంట. ఇంక తినేసి పడుకున్నామో లేదో, మాకు పాలడితో గొప్ప ఇబ్బంది తెలుసా. పాలడే యాక్చువల్లీ చెప్పాలంటే 2:30కి ఇలా మంచి స్లీప్ ఉంటుంది, ఆ టైంలో వస్తాడు. నాకైతే చాలా చిరాకు వస్తుంది అనమాట, ఈ పాలడి టైమింగే నచ్చదు. బట్ ఇంక నేను అలా అంటాడు అలా పడుకోకూడదు ఎక్కువసేపు, రోజుకి మధ్యాహ్నం పడుకోకూడదు అంటాడు ఏమైనా అడిగితే. అతని స్టోరీ ఏంటి తెలుసా, అతను ఏమంటాట డైలీ 4 hours పడుకుంటాడు అనమాట. నా ఏజ్ చూడు 72, నేనైనా అలా ఉన్నాను, ఎక్కువ పడుకోకూడదు అని చెప్తున్నాను. ఒక్కొక్కసారి అతనికి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుని ఉంటాను అనుకుంటా, బట్ చేయలేను అనమాట. అతను చాలా ఇదనమాట, ఓపెన్గా చెప్తాడు అనమాట. అతను పంజాబ్ అతను చూడండి, 72 అనిపించదు, 72 అన్నట్టుగా అనిపిస్తుంది. ఎంత ఫిట్గా అంటే కాదు, హెల్తీగా ఉంటాడు అనమాట. నేను రోజుకి 4 hours పడుకుంటాను. ఇంకైతే మార్నింగ్ అయితే అస్సలు పడుకొని చెప్తున్నాను అనమాట. అలా ఉన్నది పంజాబ్ సైడ్ అయితే చాలా హెల్తీ ఫుడ్ తింటారనమాట. వాళ్ళు ఎక్కువ శాతం రొట్టెలు పాలు ఎక్కువ అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ పాలు 1/2 లీటర్ మా బాబు కోసం తీసుకుంటున్నాం. రేషన్లో 1 లీటర్ ఇస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే మా పక్కన యూపీ ఆవిడ ఉంది, ఆవిడైతే 3 liters యూజ్ చేస్తుంది డైలీ. అతని దగ్గర 2 liters, మార్నింగ్ రేషన్ నుంచి 1 liter వస్తుంది. 3 liters డైలీ యూజ్ చేస్తుంది తను. అలానే నేను కూడా యూజ్ చేయను, కానీ మా పిల్లలు తాగరు అంత పాలు. వాళ్ళ పిల్లలు రోజుకి 4-5 times తాగుతారంట పాలు. సో ఇంకా పాల స్టోరీ పక్కన పడితే ఇంకా మేమైతే ఈవినింగ్ పడుకొని లేచాక ఇంకా షాపింగ్కి వచ్చాడు మా ఆయన. సడన్గా ఏటో షాపింగ్కి వెళ్దాం పదా అంటే ఇంక సరే అని షాపింగ్కి రెడీ అయ్యామన్నమాట. షాపింగ్ అనమాట ఆటోమేటిక్గా ఊపి వచ్చేస్తుంది రెడీ అవ్వడానికి. బట్ ఇక్కడైతే మొత్తం ప్రైజెస్ చాలా ఎక్కువ అనమాట. ఇంకా మాల్లో ఎలా ఉంటుందో తెలుసా, నాకైతే స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం చేద్దామని. ఇంక ఈ రోడ్ షాపింగ్ అంటే ఇక్కడ మాల్లో అంటే ప్రైజెస్ ఎక్కువ అని నేను తీసుకోలేదు. బట్ మా కిడ్స్కి మాత్రం ఇద్దరికి తీసుకున్న, డింపుల్కి అండ్ మా సన్నకైతే ఇద్దరికి కూడా. ఇంకా ఆల్మోస్ట్ ఆగస్ట్ వచ్చిందనుకో వరలక్ష్మి వ్రతం ఏవో పూజలు వస్తూనే ఉంటాయి కాబట్టి రక్షాబంధన్ కూడా వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎటుకొప్ప వేయొచ్చు అని వాళ్ళిద్దరికే తీసుకున్నాను. మా బాబుకైతే వాడికైతే అటు మోపిల్డైతే అందుకే కదా మోపిల్డైతే బట్టలు అసలు కొనడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. ఎక్కువ శాతం మా డింపుల్కే తీసుకుంటున్నాను కానీ వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపును అనమాట. సో ఇక్కడైతే ఎక్కువసారి షాపింగ్ చేసింది వాడి కోసమే. ఇంకా వాడి కోసమే షాపింగ్ చేసి చూస్తూ ఉన్నాం అనమాట. ఇందులో మా డాక్టర్ కూడా తనకు కూడా తీసుకున్నాను చెప్పులు ఇవన్నీ.
సో ఇంక లాంగ్ వీడియో నేను 15 మినిట్స్ షూట్ చేశాను కానీ ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ వేయడం వల్ల అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. లాంగ్ వీడియోలు ఎలా చేసి చెప్తారో కానీ నాకైతే అస్సలు మాట్లాడలేకపోతున్నాను, ఏం చెప్తామో కూడా అర్థం కావట్లేదు అనమాట. అంత బుర్రతో నేను లాంగ్ వీడియోస్లో ఎలా చేస్తాను చెప్పండి. చేసేస్తాను, సాంగ్స్ పెడితే కొన్నిసార్లు కాపీ రైట్స్ అవి వస్తాయి. సాంగ్స్ పెట్టకపోతే ఏం మాట్లాడాలి చెప్పండి, మాట్లాడడానికి ఏం ఉండవు. ఒరిజినల్ వాయిస్ పెట్టేదామంటే అక్కడ ఒకటి మాట్లాడతాం, ఎన్నో మాట్లాడతాం. మా హస్బెండ్ ఇది అంటాడు, నేను అది అంటాను, అడదిడ్డంగా మాట్లాడుతాను. అవన్నీ పెడితే బాగోవు కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసి 1 వీక్ అయిపోయింది. లాస్ట్ సండే వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. లాంగ్ వీడియో ఇలా ఉంటుంది మా తన వీడియో తిప్పులు. బాబు నిజం చెప్తున్న యూట్యూబ్ చేసే వాళ్ళు చాలా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళు ఎలా చేస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ ఇవి అనుకొని ఎడిటింగ్ అనుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన బాబాయ్ వాళ్ళు చాలా గ్రేట్. అందుకే యూట్యూబ్ నుంచి మనీ అనేది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు అంత కష్టపడతారు నిజం చెప్తున్నా. వాళ్ళకి సరిగ్గా పడుకోలేరు, సరిగ్గా ఇది చేయలేరు, ఎడిటింగ్ థంబ్నెయిల్ ఎడిటింగ్ అది ఇది అనుకొని. సో ఇక్కడైతే ఇంక ఫైనల్గా అయితే మా ఆయన ఈ షర్ట్ బాగా నచ్చింది అనమాట, ఇది తీసుకొని మా బాబుకి. సో ఇంకైతే ఈ టీ షర్ట్లన్నీ వాళ్ళిద్దరికీ తీసుకున్నాం అనమాట. బంగారం బంగారం అంటూ నువ్వంటే భలే బాగుందే, ఓయమ్మీ నిధిగా నవ్వు హాయిట్టే నన్నే లాగిందే. ఒంటె సైగతోటే ఒంటి జీవితాన్నే జంట జాతరలే మార్చింది చూపే. చెయ్యి పట్టుకుంటే 1000 జన్మలైనా వీడి వెళ్ళనీదు నీ శ్వాసే. సో ఇంక ఈ వీడియో మొత్తం అయితే సాంగ్గా పెట్టేస్తాను మ్యాక్సిమం. ఇక్కడ నుంచి అయితే నేను కొద్దిగా వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంకా అక్కడైతే ఇంకా షాపింగ్ అయ్యాక ఇంకా నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్ షాప్కి వచ్చామండి. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు గుర్తుపట్టి అంటే ఆల్రెడీ 2 టైమ్స్ ఇక్కడే తీసుకున్నాం కాబట్టి ఆ అబ్బాయికి కొంచెం తెలుసు అనమాట. సో ఇంక ఇక్కడైతే నా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఐడియా ఇవ్వని అడిగితే అతనికి ఇస్తున్నాను అనమాట. సో అలా కాసేపు వాళ్ళతో మాట్లాడి ఇంకా మాకు కూడా పెట్టు అనుకుని మాకు కూడా ఇది చేయనుకొని చెప్పమంటున్నారు. సో ఇంకా అక్కడైతే వాళ్ళకి కూడా చెప్పి ఇంకా బాయ్ చెప్పేసి బయటకు వచ్చేసరికి అయితే ఫుల్ వర్షం అనమాట. ఫుల్ వర్షం అయ్యాక ఇంకా సరే ఇంకా మా ఆయన నాకు ఎందుకు తెచ్చాడంటే ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్లీ చెప్పాలంటే మా ఇంట్లో హోమ్ థియేటర్ ఖరాబ్ అయిపోయింది అనమాట.
సో ఇక్కడైతే ఇంకా హోమ్ థియేటర్ తీసుకుంటున్నాను, నాకైతే ఇష్టం లేదు. ఇంక సో అందుకనే నా ఫేస్ అనేది కొంచెం నేను డల్గా పెట్టాను అనమాట. సో ఈ ఫైనల్గా అయితే ఇక్కడైతే ఈ హోమ్ థియేటర్ అనేది తీసుకున్నాడు. వీటి కోసమైనా తెచ్చాడని నాకు లాస్ట్లో అర్థమైంది, అంతవరకు నాకు తెలియలేదనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మా ఆయనకి మార్నింగ్ ఈవినింగ్ పాటలు అయితే ఉండాలి, ఎనీ టైం పాటలు మైకా సెట్ ఉండాలి. నాకైతే చిరాకు వస్తుంది. నాకైతే ఇప్పుడు ఈవినింగ్ మధ్యాహ్నం వంట చేసినప్పుడు నేను పాటలు వేసుకుంటాను, ఎందుకంటే అప్పుడు నాకు కొంచెం రిలాక్స్నెస్ వస్తుంది కాబట్టి. సో అందుకని ఇక్కడైతే నాకు ఇష్టం లేకపోయినా మా ఆయన తీసుకున్న తన ఇష్టం అనుకుని నేను వదిలేసాను. ఇంకా ఇక్కడైతే ఇంకా మా బాబు అయితే పడుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా టార్చర్. ఇక్కడ చూడండి ఎలా ఏడుస్తున్నాడు, అందులోకి దూరిపోతాడు, ఇందులోకి దూరిపోతాడు. మేము బయటకు వెళ్ళామంటే పెద్ద యుద్ధంలాగా అవుతుంది అనమాట వాడితోని. ఫుల్ బాడీ అనేది ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకా వెళ్దాం అనేసరికి ఫుల్ వర్షం పడుతుంది అనమాట. సో మేమంటే చండీగఢ్ ఏరియా అనేది కొంచెం ఇలా ఉంది, బయట చూపిస్తున్నాను. బాగుంటుంది చండీగఢ్ అనేది. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేటప్పుడు అయితే వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాం, వచ్చినప్పుడు మాత్రం తడుస్తూ వచ్చామన్నమాట. ఇంకా అప్పుడప్పుడు ఇలా వర్షంలో తడిసినా కూడా బాగుంటుంది. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.